నిన్న రాత్రి భారీ అంచనాల మధ్య విడుదలైన సలార్ ట్రైలర్ మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ జోరుగానే ఉంది. విజువల్స్ కేజీఎఫ్ కబ్జాలను గుర్తు చేయడం, కోలార్ బంగారు గండ్ల స్థానంలో ఖాన్సార్ అనే నగరాన్ని సృష్టించడం లాంటి అంశాల మీద పెద్ద చర్చ జరుగుతుంది. 3:30 నిమిషాలకు దగ్గరగా ఉన్న వీడియోలో ప్రభాస్ ని ముప్పాతిక ట్రైలర్ అయ్యాక రివీల్ చేయడం మైనస్ అయింది. ఒకవేళ అసలు సినిమాలో కూడా లేట్ ఎంట్రీ ఉంటుందేమో అనే అనుమానాలు మొదలయ్యాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ పరిచయానికి ఎక్కువ సమయం తీసుకోవడం ఇంకో ప్రతికూల అంశం. దీనికి బాధ్యుడు ప్రశాంత్ నీల అంటే మొత్తం ఆయన పర్యవేక్షణలోనే జరుగుతుంది కాబట్టి కాదని అనలేం. కావాలని ప్రభాస్ ని అండర్ ప్లేగా చూపించి అంచనాలు తగ్గించి థియేటర్లో సర్ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేశారా అంటే దానికి సమాధానం రిలీజ్ రోజు మాత్రమే దొరుకుతుంది. అయినా ఆల్రెడీ హైప్ ఆకాశంలో ఉన్నప్పుడు వాటిని కొత్తగా పెంచడమో తగ్గించడమో చేయవలసిన అవసరం లేదు. అలాంటప్పుడు ఒకటికి 2 సార్లు చూసుకోవాల్సింది. సోషల్ మీడియా డివైడ్ టాక్ చూసి అటుపక్క బాలీవుడ్ మీడియా సైతం డంకీ కోసం సలార్ని టార్గెట్ చేసుకోవడం మొదలుపెట్టింది. కేవలం దీనివల్ల ఓపెనింగ్స్ తగ్గుతాయనో బిజినెస్ డిమాండ్ ప్రభావితం చెందుతుందనో చెప్పడానికి లేదు. ఎందుకంటే సలార్ వ్యాపారం ఎప్పుడో అయిపోయింది. ఓవర్సీస్ నుంచి హైదరాబాద్ దాకా డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లు అన్ని లాక్ అయ్యాయి. ఒక్క నార్త్కు సంబంధించిన వ్యవహారాలు ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది. డంకీతో స్క్రీన్లు పంచుకోవాల్సిన నేపథ్యంలో పంపిణీదారులతో చర్చలు జరుగుతున్నాయి. ఇన్సైడ్ ప్రకారం సలార్ టీం కేవలం ప్రభాస్ ని మాత్రమే హైలైట్ చేసేలా ఇంకో ట్రైలర్ సిద్ధం చేసిందట. డిసెంబర్ 2వ వారంలో దీన్ని విడుదల చేయొచ్చు అని వినికిడి.